వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా అంతటా ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. దేవాలయాలుగా న్యాయస్థానాలు, కోర్టు భవనాల భూమి పూజ సందర్భంగా హైకోర్టు జడ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యలు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం, అది బీహార్ బడ్జెట్ గా ఉందని ఎమ్మెల్యే వేముల ధ్వజం. రేవంత్ వ్యాఖ్యల పట్ల బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండన. కాంగ్రెస్ భవన్ ను గద్దర్ భవన్ గా మార్చాలని సూచన. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ దే విజయం, కాంగ్రెస్ పోల్ సర్వే తేలిందేనని జీవన్ రెడ్డి స్పష్టం. ఈ క్షణంలో ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ డిఫీట్, కేసీఆర్ రిపీట్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న పోల్ సర్వేలోనే తేట తెల్లమైందని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ స్వర్ణయుగం మళ్లీ రావాలన్నది తెలంగాణ ప్రజల హార్ట్ బీట్ అని అభిప్రాయపడ్డారు. పోల్ సర్వే ఫలితాలు ప్రతికూలంగా ఉండడంతో కాంగ్రెస్ గుండెజారి గల్లంతన్నారు. కాంగ్రెస్ పోల్లో తెలంగాణ జనం సీఎం రేవంత్ రెడ్డి సంక్షోభ పాలనపై రాళ్ల వర్షం, గత 10 ఏళ్ల కేసీఆర్ సంక్షేమ పాలనపై పూల వర్షం కురిపించారని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కాంగ్రెస్ దగాకోరు పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనే ముద్దు అని కుండబద్దలు కొట్టడం ఏడాదికే కాంగ్రెస్ దుష్ట పరిపాలనపై తెలంగాణ ప్రజల విముఖతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. 420 పార్టీ కాంగ్రెస్ అని, ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని పోల్ సర్వే తేల్చిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంటిది కాదు, తెలంగాణను దోచుకునే 420 అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రజల కోసం ఫైటింగ్ చేసే పార్టీ కాదు, ప్రజలను ముంచే చీటింగ్ పార్టీ అని సర్వే ద్వారా ప్రజలు అసహ్యించుకున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే దొంగ హామీల సునామీ అని, అబద్దాలు చెప్పడంలో గోబెస్కు బినామీ అని ఏడాది తిరగక ముందే ప్రజలు గ్రహించారని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ డిఫీట్, కేసీఆర్ రిపీట్ అని కాంగ్రెస్ పార్టీ స్వయంగా తన ఎక్స్ వేదికలో నిర్వహించిన సర్వేలో తేట తెల్లమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వారు నిర్వహించిన సర్వేలోనే కేసీఆర్ పైన పూల వర్షం, రేవంత్ పాలన పైన రాళ్ల వర్షం కురిపించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎక్స్ వేదికలో ప్రజలు ఇలా కేసీఆర్ పాలన కావాలి, కాంగ్రెస్ పాలన వద్దు, కేసీఆర్ పాలన ముద్దు, రేవంత్ పాలన వద్దు అని చెప్పి ప్రజలు స్వయంగా తెలియజేస్తూ ఉన్నారు. ఒక్క వీడియో చూడడం వల్ల మీకు తేట తెల్లం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన అంటూ 66.1% మంది స్కోర్ చేస్తే 33.9% మంది ప్రజల వద్దకు పాలన అంటూ కాంగ్రెస్ అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అసలు కాస్త సాహసం అనే చెప్పాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతికూల వాతావరణం ఉందని చర్చ జరుగుతా ఉంది. దర్శక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బాహటంగా మాట్లాడుతా ఉన్నారు. నిన్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. గ్రామాలకు వెళ్తే కాంగ్రెస్ ను ప్రజలు తిడుతున్నారు అనేటువంటి విషయాన్ని, కేసీఆర్ పాలనే బాగుండేది అనేటువంటి ప్రస్తావిస్తూ. సో ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ ఖాతా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కాకపోతే దీంట్లో 1,81,000 మంది ట్విట్టర్ అకౌంట్ ని ఫాలో అవుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేస్తే ఇట్లా 1,50,000 పైచిలకు ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ వేదిక సాక్షిగా ప్రజలంతా తెలుపుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటి పార్టీ కాదు, ఇది తెలంగాణ ప్రజలను దోచుకుంటే 420 పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఫైటింగ్ చేసే పార్టీ కాదు,
ప్రజలను చీటింగ్ చేసే పార్టీ అని చెప్పి ఈ సర్వేలో తేటతెల్లమైందని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. ఈ సర్వే ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ బ్లాక్ అయిపోయి గుండె జారి గల్లంత అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలంతా కన్నీరు పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఇకనైనా ఈ విషయం పైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న టీవీ ఛానళ్ళలో, దేశంలో ఉన్నటువంటి జాతీయ ఛానళ్ళలో, చివరికి కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర ఈ చర్చ కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి తెలిపారు. 50 వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేసే ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన చేసినట్టు ఆయన చెప్పారు. నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల సెన్సెక్స్ గత 3 సంవత్సరాలుగా చూస్తే సంతృప్తికరంగా లేదని నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి తెలిపారు. గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీలు నిర్ణయం తీసుకుని హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదమని సూచించి ఒక తీర్మానం చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పలు కేసులు నమోదు చేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రజలు పోలీస్, ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్ అధికారుల సూచనలు పాటించి ప్రమాదరహిత జిల్లాగా రూపొందించాలన్నారు. నిజామాబాద్ సబ్ డివిజన్ సంబంధించి గత నెల రోజులుగా జనవరి 1 నుంచి 31 వరకు మాసోత్సవాలు చేయడం జరిగింది. ట్రాఫిక్ భద్రత గురించి నిజామాబాద్ సబ్ డివిజన్లో పోలీస్ తరఫున ఒక 50 ప్రోగ్రామ్స్ వరకు ప్రతి విలేజెస్లో, టౌన్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. దాంతోపాటు ర్యాలీలు కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, డీజే మేడం ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ట్రాఫిక్ సంబంధించి చేయడం జరిగింది. నిజామాబాద్ డివిజన్ పరిధిలో యాక్సిడెంట్స్ మనం కంపేర్ చేసుకుంటే స్టాటిస్టిక్ చూసుకుంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అంత సంతృప్తికరంగా లేవు. చాలా ఫెటల్ రోడ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి, నాన్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి. దాని మీద సుదీర్ఘంగా మేము అంతా కూడా స్టడీ చేయడం జరిగింది. 5 డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టాం. దీంట్లో R&B డిపార్ట్మెంట్ ఉంది, నేషనల్ హైవే అథారిటీస్ ఉన్నాయి, స్టేట్ హైవే అథారిటీస్ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. వీళ్ళందరితో కలిసి ప్రతి ఒక్క యాక్సిడెంట్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధమైన చర్యలు తీసుకుంటే మన యాక్సిడెంట్ తగ్గించవచ్చు అనేది భద్రతా పరంగా, అంటే మన రోడ్డు ఏమన్నా ఇష్యూస్ వల్ల జరుగుతున్న ప్రమాదాలు ఏమున్నాయి, వ్యక్తిగత సంబంధించి వాళ్ళు చేసిన తప్పుల వల్ల జరిగే ప్రమాదాలు ఏమున్నాయని కేటగిరైజ్ చేసుకుంటూ వ్యక్తిగతంగా జరిగే దాని గురించి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ని చాలా పెంచుతున్నాం. ఈ డీడీ కేసెస్ ఎవ్రీ మంత్ ఒక 600 డీడీ కేసెస్ అంటే సబ్ డివిజన్ నుంచి కేసెస్ బుక్ చేస్తున్నాం. దాదాపు ఒక 50-60 మందిని జైలు పంపుతున్నాం. మార్పు అనేది రావాలి. మేము అన్ని కూడా కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా వెహికల్స్ డిటైన్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి విన్నవించేది ఏంటంటే మద్యం దాగి వెహికల్ నడపవద్దు, రాంగ్ రూట్లో వెహికల్ నడపడం, వెహికల్ హెల్మెట్ లేకుండా నడపడం, ఇలాంటివే మెయిన్గా మనకి మరణానికి కారణమవుతున్నాయి. ఇండివిజువల్స్ రూరల్ ఏరియాలో వెహికల్ మధ్యలో తాగి నడిపి రోడ్డు డివైడర్ కొట్టుకోవడము, లేదంటే పక్కకి వెళ్ళిపోవడము, హెల్మెట్ లేకపోవడం అనేది మేజర్ కాజ్గా కనిపిస్తూ ఉంది. మీ తరపున కూడా విన్నవించేదంటే పబ్లిక్ని అవేర్ చేయండి. హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు అన్నది ప్రతి వీడీసీ, ప్రతి ఎక్కడెక్కడైతే విలేజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీస్ ఉన్నాయి, సర్పంచ్లు ఉన్నారు, ప్రతి విలేజెస్లో ఒక తీర్మానాలు చేస్తే మా విలేజ్కు వచ్చే వాళ్ళకి హెల్మెట్ లేకుంటే మేము ఊర్లో ఫైన్ చేస్తాము, లేకపోతే ఊర్లోకి రానివ్వమన్న ఒక ఇండివిజువల్గా వాళ్ళు ఒకటి పెట్టుకుంటే తప్ప. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్ స్పందించారు. గద్దర్ చేసిన పనిని సమర్థిస్తే గాంధీ భవన్ కు గద్దర్ భవన్ గా నామకరణం చేయాలన్నారు. జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్ మాట్లాడుతూ రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గతంలో నెహ్రూ హయాంలో సైతం దేశాన్ని 2 భాగాలుగా చేసిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. మరోవైపు కర్ణాటకలో టిప్పు సుల్తాన్ వేడుకలను నిర్వహించడం ఇందుకు నిదర్శనమన్నారు. గద్దర్ పేరు మీద రాజకీయం చేయడం సరికాదన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, మాజీ కార్పొరేటర్ న్యాలన్ రాజు పలువురు పాల్గొన్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేశంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు మీరు
గద్దర్ పేరు ఉచ్చరించేటట్టు చేస్తా అని చెప్పేసి శపథం చేసి చాలా సంతోషం, మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే దానికంటే ముందు కొన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాం, రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాం. మేము ఏమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక అర్బన్ నక్సలైట్ల మీద కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? అసలు గద్దర్ మీద రాజద్రోహం కేసు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాల. తర్వాత గద్దర్ మీద గ్రీన్ హంట్ కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాల. దాదాపుగా ఆయన మీద 35 కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? దీనికి మొదలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. అప్పుడు కేసులు పెట్టి జైలు పెట్టేసి రాజద్రోహం కేసు పెట్టినటువంటి మీరు ఇప్పుడు ఎట్లా పొందిడైందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీకి ఆఫీస్కు వచ్చినటువంటి ఏరియాకంతా గద్దర్ పేరు పెడతామంటా ఉన్నారు. దానికంటే ముందు మీరు కూర్చున్నటువంటి ఆఫీసు గాంధీ భవన్కు గద్దర్ పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. తర్వాత మీరు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, అందరికి ఇస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టుకోవాలా? దాని గద్దరన్న ఇండ్లు అని చెప్పేసి పేరు పెట్టండి. ఇంటికో తుపాకీ ఇవ్వండి, జనాలను మీరు దూరండి, మారణహోమం సృష్టించండి. మేము వద్దంటలేదు. అదే మీ సంస్కృతి అయితే గద్దరన్న పేరు ఇందిరమ్మ ఇండ్ల పేరు కూడా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ సంస్కృతి దీనికి కొత్తేం కాదు. ఢిల్లీలో ఆశ్చర్యపోతాం, హిందువులను ఊచపోతాం వచ్చినటువంటి ఔరంగజేబు పేరు మీద మారుతుంటుంది. కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా మారిందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగిందని, ఇది చాలా దురదృష్టకరమైన విషయమని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కేంద్రాన్ని కోరుతున్న నవోదయ, సైనిక్ స్కూళ్లు, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి విద్యాలయాల ప్రకటన తెలంగాణకు ఉపయోగపడే మరే అంశంగానే బడ్జెట్ లో ప్రస్తావించలేదని అన్నారు. ఇచ్చేవాళ్లు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు తెలంగాణలో ఉన్న నిధులు సాధించింది 0 అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధుల కోసం కొట్లాడాల్సిన కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నా సాధించింది శూన్యమన్నారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలుంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంకు మెయిన్గా అడిగినటువంటి నవోదయ స్కూళ్ళు కానీ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం, మేము ఉన్నప్పుడు అడిగినాం. సైనిక్ స్కూల్ కానీ, అయితే ఐఐఎం కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు. ఎక్కువ మట్టుకు కూడా ఆ బీహార్ ఆ ప్రాంతానికి ఎక్కువ పోయినట్టు కనిపిస్తూ ఉన్నది. బడ్జెట్లో సూచనప్రాయంగా చూస్తే తెలంగాణకు 0, ఇది బీహార్ బడ్జెట్ అని చెప్పి కొందరు మిత్రులు అంటూ ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రం నుంచి ఉన్నారు. ఇచ్చేవాడు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. కొట్లాడి తేవలసిన వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడట్లేదు. తెలంగాణ ప్రజలు ఇద్దరికి 8 మంది ఎంపీలు ఇచ్చినా తెలంగాణకు మాత్రం గుండు సున్ననే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతాను. తప్పు చేస్తేనే కోర్టుకు వెళ్తామనే భావన వదిలి దేవాలయంగా భావించే తమ సమస్యలు ఏమున్నా చట్ట పరిధిలో నెరవేర్చుకోవడానికి వస్తున్నామని, పవిత్ర ప్రదేశంగా భావించాలని హైకోర్టు జడ్జి శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. బాన్స్వాడ పట్టణంలో 23 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జిలు జస్టిస్ జె శ్రీనివాసరావు, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీ నారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్, ఐఏఎస్ అధికారిని ఆదర్శంగా తీసుకుని
విద్యార్థులు చదివి ఉన్నత స్థానానికి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఫోన్ వాడటం తగ్గించి సమాజం, దేశం గర్వించేలా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కోర్టు పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను జడ్జితో కలిసి త్వరగా పరిష్కరించేలా న్యాయవాదులు ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, బాన్స్వాడ జడ్జి టీఎస్పీ భార్గవి, డీఎస్పీ సత్యనారాయణ, బాన్స్వాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తితో పాటు న్యాయవాదులు హమీద్ ఖలీల్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధత కాదు కాబట్టి కోర్టు ద్వారా ప్రతి వాళ్ళు వాళ్ళ హక్కులను పరిరక్షించుకోవడానికి కోర్టుకు వస్తున్నారు. కాబట్టి ఈ కోర్టు అనేది ఒక ఏదో అంటే తప్పు చేస్తేనే కోర్టుకు వెళ్తున్నామనే భావన వదిలి ఇది దీన్ని ఒక దేవాలయంలో చూసుకొని మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చట్ట పరిధిలో నెరవేర్చుకోవడానికి లా ప్రకారము మీరొక హక్కును పొందడానికే వస్తున్నారని భావిస్తూ దీన్ని అందరం కూడా ఒక పవిత్ర ప్రదేశంగా భావిస్తూ దీన్ని మనమందరము కాపాడుకుందామని చెప్తూ ఇక్కడ స్కూల్ విద్యార్థులు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక చిన్న 2 విషయాలు. ఇక్కడ మీకున్న సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఐఏఎస్ క్యాడర్, మీరందరూ కూడా ఆమెను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా కష్టపడి చదువుకొని మంచి ఉన్నత స్థానానికి రావడానికి ప్రయత్నం చేయడం కోసమే మీరు ఇక్కడికి వచ్చిన వారిని చూసి ఇన్స్పిరేట్ కావాలి. బాగా అందరికి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్ట సుఖాలు ఉంటవి. ఫోన్ వాడకము తగ్గించి టైం చాలా ఫోన్ల ద్వారా కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ఫోన్ వాడకము తగ్గించి మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి దేశం గర్వించేలాగా దేశానికి గర్వించే స్థితిలో ఉండాలని మీ ద్వారా మీ ఇంటికి, సమాజానికి, దేశానికి మంచి గుర్తింపు రావడానికి ఈ అవకాశం మీకు కల్పించిన మీ టీచర్లకి, మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 60 ఏళ్లకే పరిమితం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించి ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ టీచర్ల రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 65 సంవత్సరాలకు పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని దుబ్బా చౌరస్తాలో పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తమ ఇంటిని, తల్లిదండ్రులను, కుటుంబాలను వదిలి ఉద్యోగాల కొరకు కష్టపడి చదువుతున్నారన్నారు. యూనివర్సిటీలో బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఇప్పుడున్న ఉద్యోగుల యూనివర్సిటీ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 నుండి 65 సంవత్సరాల వరకు పెంచడం సిగ్గుచేటన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, యూనివర్సిటీలో ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు నాగేష్, నజీర్, రెహాన్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము యూనివర్సిటీలలో ఉండే ప్రొఫెసర్ల వయో పరిమితి, రిటైర్మెంట్ పరిమితి 60 నుంచి 65 వరకు పెంచడాన్ని నిరసిస్తూ పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో దుబ్బా చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని గత పాలక నిర్లక్ష్యం వలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. అదే తరహాలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు కూడా కేసీఆర్ సర్కారు లాగా విధంగా నిర్లక్ష్యాన్ని వహించడం చాలా బాధాకరము, సిగ్గుచేటు. వెంటనే 60 వరకు మాత్రం వయో పరిమితి ఉంచాల్సిందిగా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగుల వేటల్లో వెళ్తూ ఉంటే తన కుటుంబాలను అందరినీ వదిలిపెట్టి, సర్వస్వాన్ని వదిలిపెట్టి ఉద్యోగుల వేటల్లో ముంగడికి వెళ్తూ ఉంటే అదే తరుణంలో రేవంత్ సర్కారు మాత్రము వయో పరిమితి 60 నుంచి 65 వరకు పెంచడము చాలా దుర్మార్గమైన విషయం. ఈ నిర్లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి సర్కారు వీడనాడాలి అని పీడీఎస్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా యూనివర్సిటీలలో, మిగతా కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ నిర్లక్ష్యము వీడాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాము. ఇందుకొరకైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ సర్కార్ని తీసుకొచ్చింది అని మేము తెలియజేస్తూ ఉన్నాము. వెంటనే వయో పరిమితి తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా
ఎడపల్లి మండలంలో భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అల్పాయుష్కుడై జన్మించినప్పటికీ పరమేశ్వరుని కృపా కటాక్షాలతో చిరంజీవిగా మిగిలిపోవచ్చని సందేశాన్ని ఇచ్చిన మహానుభావుడు మార్కండేయుడని పలువురు పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని భక్త మార్కండేయ మందిరంలో శనివారం జయంతి ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఉదయం నుండే మందిరానికి పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జానకంపేట గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ మఠంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మార్కండేయ ఆలయంతో పాటు జానకంపేట మార్కండేయ మఠంలో గల శివలింగానికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేసి శివలింగానికి అన్నపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ బాల్యంలో చిన్నారుల మనసులో ప్రవేశపెట్టే భక్తి ప్రపత్తులు మహోన్నతమైన ఫలితాలు ఇస్తాయనడానికి నిదర్శనం మార్కండేయుడేనని అభిప్రాయపడ్డారు. మృకండ మహర్షికి హరిహరులు వరం ప్రసాదించడంతో 16 సంవత్సరాల అల్పమైన ఆయుష్తో జన్మించి తన భక్తితో మహేశ్వరుని మెప్పించి అమరత్వం పొందిన మహోన్నతమైన శక్తి భక్త మార్కండేయుడని పలువురు అభిప్రాయపడ్డారు. కాలగమనంలో ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలతో అపారమైన జ్ఞానాన్ని అర్థించి ఆధ్యాత్మిక సాధనతో బాల మార్కండేయుడు మార్కండేయ మహర్షిగా పరివర్తనం చెందారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు భక్తులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ పాత సీసాలో కొత్త సారా మాదిరిగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. బడ్జెట్ లో పేద సాధారణ ప్రజలకు ఎటువంటి ప్రతిపాదనలు కానీ కేటాయింపులు కానీ లేకపోవడం బాధాకరమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పాత సీసాలో కొత్త సారాగా ఉందని జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. ప్రధానంగా ఈ బడ్జెట్ లో పేద సాధారణ ప్రజలకు ఎటువంటి ప్రతిపాదనలు కానీ కేటాయింపులు కానీ లేకపోవడం ఈ ప్రభుత్వం యొక్క నీతి నైజం తెలుస్తుందని తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చినట్టు చెప్పడం పూర్తిగా మభ్యపెట్టడమే అవుతుందని, అందులో 8 లక్షల రూపాయలు పొదుపు చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అనే అంశం తెలియకుండా ప్రజల్ని మభ్యపెట్టారన్నారు. ఇప్పటికే మూసివేసిన చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఆదుకోవటానికి ఎటువంటి కేటాయింపులు ఇవ్వకుండా అందులో పనిచేసిన కార్మికులకు ఆదుకోకుండా ఇప్పుడు రుణాలు ఇస్తామని చెప్పటం కేవలం కొద్దిమంది దళారులకు మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పాత సీసాలో కొత్త సారా మాదిరిగా ఉన్నది తప్ప దీంట్లో కొత్తదనం ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. పేద మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రయోజనం ఒనగూరినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల రూపాయల దాకా పన్ను మినహాయింపు ఇచ్చినట్టుగా ప్రకటించారు. ఇది పూర్తిగా మభ్యపెట్టడం అవుతుంది. 12 లక్షల్లో 8 లక్షల రూపాయలు పొదుపు చేస్తే తప్ప ఈ పన్ను మినహాయింపు అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు పేదలకి 2022 వరకే అందరికీ ఈ సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. కానీ ఈ బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఉపాధి హామీ పెంపుదల కోసం, నిరుద్యోగం తగ్గించడం కోసం ఈరోజు ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి కొత్త కేటాయింపులు జరిపినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు పట్టణాల్లో జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనుల్ని అమలు జరపాలని అడుగుతూ ఉంటే దానికి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు లేవు. నిజామాబాద్ జిల్లాకు కేటాయించినటువంటి పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించినటువంటి నిధుల్ని ఈ బడ్జెట్లో చూపినటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటినాయి, చేతలు గడపలు దాటినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ రంగ సంస్థల్ని క్రమక్రమంగా ప్రైవేటీకరించడం కోసం, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అంటగట్టడం కోసం ఈరోజు ఉపాధి కనీస వేతనాలు కార్మికులకు అమలు జరపకుండా ఈరోజు పని గంటలు పెంచే పద్ధతుల్లో ప్రభుత్వం నిర్ణయాలు ఉంటున్నాయి తప్ప కార్మిక వర్గాన్ని ఆదుకోవట్లేదు, పేదల్ని ఆదుకోవట్లేదు, మహిళల్ని ఆదుకోవట్లేదు, రైతులకి ఈరోజు మద్దతు ధరని నిర్ణయించినటువంటి పరిస్థితి లేదు, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చూస్తూ ఉన్నది. ఈ రకంగా ఈ బడ్జెట్లో పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ నాళేశ్వర్ గ్రంథాలయానికి జిల్లా గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ఫర్నిచర్ అందజేశారు. నిరుద్యోగ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఎంతో దోహదం చేస్తాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రంథాలయానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి కుర్చీలు, టేబుళ్లు అందించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నాళేశ్వర్ గ్రామ పర్యటనలో
గ్రామస్తుల కోరిక మేరకు గ్రంథాలయం బిల్డింగ్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా నవీపేట్ మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షులు చిన్నదొడ్డి ప్రవీణ్, కార్యకర్తలు పోతన్న, సంజీవ్, హనుమాన్లు, సంపత్, సతీష్, సుధాకర్ అందరూ కలిసి టేబుల్స్, చైర్స్ గ్రంథాలయం ఇన్ఛార్జ్ శేఖర్ కి అందించారు. కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయం ఇన్ఛార్జ్ శేఖర్ మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రంథాలయం నాలేశ్వర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు నాలేశ్వర్కి విచ్చేసిన సందర్భంగా మాకు ఇక్కడ గ్రంథాలయము చిన్నదిగా ఉండడం కారణంగా మరొక గ్రంథాలయాన్ని కూడా మాకు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దానితో పాటు అంతిరెడ్డి రాజారెడ్డి గారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు మాకు టేబుల్స్ మరియు చైర్స్ అందించడము మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇళ్ళవేళలా మాకు సహాయ సహకారాలు అందిస్తారని. హైదరాబాద్ ఫిబ్రవరి 7న ఎస్సీ వర్గీకరణ అమలుకై జరగబోయే 1,00,000 డప్పుల 1000 గొంతుకల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ భారీగా మాదిగలు తరలి రావాలని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలోని కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి భూమయ్య ఆధ్వర్యంలో 1,00,000 డప్పుల 1000 గొంతుకల వాల్ పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ సాధిద్దాం, హంసాబ్ ఏక్ హై, మందకృష్ణ మాదిగ కే సాథ్ హై అంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి భూమయ్య, బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు సోంపూర్ కె పోచిరాం మాట్లాడుతూ జాతీయ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు చలో హైదరాబాద్ ఫిబ్రవరి 7న ఎస్సీ వర్గీకరణ అమలుకై జరగబోయే 1,00,000 డప్పుల 1000 గొంతుకల భారీ సంస్కృతిగా ప్రదర్శన ర్యాలీ తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రేణి సాయిలు, గొంటి నవీన్, అద్దంకి లింగన్న అబ్బయ్య, సాలూర మండల అధ్యక్షులు పూరిశంకర్, మనోహర్, శ్వేత నగర్, సంజు, గ్రామ అధ్యక్షులు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ వర్గీకరణ సాధనకై మరి మా ఎంఆర్పీఎస్ ఆఫీస్ ముందు మొట్టమొదటిసారిగా చలో హైదరాబాద్ 1,00,000 డప్పులు 1000 గొంతుకల సందర్భంగా ఈ కరపత్రాలు, వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే రేపు చలో ఫిబ్రవరి 7వ తారీఖు నాడు చలో హైదరాబాద్ 1,00,000 డప్పుకలు ఏకమై ఆ హైదరాబాద్ మందకృష్ణ మాది గారి యొక్క పిలుపును మనం అందరం వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు పేరు పేరున కోరుతున్నాను. ఈ సందర్భంగా ఏదైతే మన అన్న మందకృష్ణ మాది గారు 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణకై పోరాటం చేస్తున్నారో వారికి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ చేయి కలిపి విజయవంతం చేసే దిశగా ఎస్సీ వర్గీకరణ సాధించుకొని మరి 1,00,000 డప్పులు 1000 గొంతులో భాగంగా మరి కళాకారుల ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రదర్శనలో విజయోత్సవ ర్యాలీ కూడా అదే రోజు జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఆ విజయవంతం చేసినట్లయితే ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటాం. ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చేయనట్లయితే అదే రోజు మాలలపై, రేవంత్ రెడ్డిపై మనం సావు డప్పు కూడా కొడతామని సందర్భంగా నేను వారికి హెచ్చరిస్తున్నాను. జై మాదిగ, జై మాదిగ. వర్ధిల్లాలి మాదిగ నేత మందాకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మహాజన నేత మందాకృష్ణ మాదిగ నాయకత్వం, 1,00,000 డప్పులు 1000 గొంతులు, 1000 గొంతులు, 1,00,000 డప్పులు 1,00,000 డప్పులు 1000 గొంతులు, 1000 గొంతులు 1,00,000 డప్పులు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయమైంది, ఈ యొక్క వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి ఏదైతే తీర్పు ఇచ్చిందో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అమలు చేయకుండా కొంతమంది మాల స్వార్థపరుల మాటలకి వాళ్ళకి తలొగ్గి ఈ యొక్క వర్గీకరణ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి నిదర్శనగా, వర్గీకరణ అమలు చేయకపోవడానికి నిదర్శనగా మహాజన నేత మందాకృష్ణ మాదిగ గారు సంచలన నిర్ణయం తీసుకొని మాదిగల యొక్క ఆయుధం ఏదైతుందో డప్పులతో, లక్షలాది డప్పులతో
హైదరాబాద్ ట్యాంక్ బండి పైన వేల గొంతుకలతో మహాప్రదర్శన నిర్వహించబోతున్నాం. ఈ నెల 7వ తారీఖు రోజు ఈ యొక్క మహాప్రదర్శన నిర్వహించబోతున్నాం. ఆ 7వ తారీఖు లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణను అమలు చేస్తే వారికి స్వాగతంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తాం. ఒకవేళ ఎవరైనా ఒత్తిడులకు తలొగ్గి ఎక్కడ వర్గీకరణ చేస్తే నాకు కొంతమంది సమాజం దూరం అవుతుందని అంటున్నారు. ఆ సమాజం కాదు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుల సమాజాన్ని అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మందాకృష్ణ మాదిక్ గారు ఈ సామాజిక న్యాయమైన ఎస్సీ వర్గీకరణ. ఓ టీవీ ఛానల్ కు సంబంధించిన కెమెరామ్యాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జిల్లా కేంద్రంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు భావిస్తున్నారు. ఎడపల్లి మండలం చానాకలాన్ గ్రామానికి చెందిన మహిపాల్ అనే యువకుడు రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు మహిపాల్ జిల్లా కేంద్రంలో ఓ టీవీ ఛానల్లో కెమెరామెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతుడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుండగా శుక్రవారం రాత్రి తన స్వగ్రామం ఠానాకలాన్ నుండి నిజామాబాద్ జిల్లా కేంద్రం వైపుకు వెళుతుండగా ఠానాకలాన్ సబ్ స్టేషన్ వద్ద రోడ్డుపై పడి ఉండడాన్ని గమనించిన పలువురు 108 కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ లో మృతుడు మహిపాల్ వెళ్లేందుకు నిరాకరించాడు. 108 సిబ్బంది గాయపడిన మహిపాల్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తామని తెలిపినప్పటికీ తన బంధువులకు సమాచారం చేరవేశానని, వారే తనను ఆటోలో తీసుకువెళ్తారని 108 సిబ్బందికి మహిపాల్ సమాధానం ఇవ్వడంతో 108 సిబ్బంది వెనుదిరిగారు. మృతుడు మహిపాల్ 108 సిబ్బందితో ప్రమాదం అనంతరం మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 108 సిబ్బందితో మాట్లాడినప్పుడు మృతుడు స్పృహలోనే స్పష్టంగా మాట్లాడినప్పటికీ అంతలోనే చికిత్స పొందుతూ మృత్యువాత పడడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగితే శరీర భాగాల్లో పలు చోట్ల గాయాలవుతాయని, కానీ మహిపాల్ కు జరిగిన రోడ్డు ప్రమాదంలో కేవలం మోకాలు క్రింది భాగంలోనే గాయముందని, ఇతర సున్నిత భాగాలలో సైతం ఎలాంటి గాయాలు లేవని పలువురు పేర్కొంటున్నారు. మృతుడు తీవ్ర రక్తస్రావంతో మృతి చెందారా, సకాలంలో వైద్య సహాయం అందక చనిపోయాడా, లేక ఇతరత్ర కారణాలు ఏవైనా ఉండవచ్చునా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరే హాస్పిటల్ తీసుకుపోదాం అన్న ప్లీజ్. మా బాంబర్ దిగిన వస్తారు ఆటో తీసుకొని అది తీసుకుపోతాడు. సరే నీకు రావడం ఇష్టం లేదు ఇప్పుడు అంబులెన్స్లో? లేదన్న. అన్న ఓకేనా మీరు? మీ బామ్మకి వస్తుర్రా మా బామ్మది వాళ్ళు. అన్న తీసుకుపోదాం హాస్పిటల్. ప్లీజ్ అర్థం చేసుకోండి. అడ్మిట్ చేస్తామన్న హాస్పిటల్లో. అదే ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓన్లీ మీ బామ్మది కాల్ కలిపి కదా. ఇగో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. దేవాలయాలుగా న్యాయస్థానాలు, కోర్టు భవనాల భూమి పూజ సందర్భంగా హైకోర్టు జడ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యలు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం, అది బీహార్ బడ్జెట్ గా ఉందని ఎమ్మెల్యే వేముల ధ్వజం. రేవంత్ వ్యాఖ్యల పట్ల బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండన. కాంగ్రెస్ భవన్ ను గద్దర్ భవన్ గా మార్చాలని సూచన. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ దే విజయం, కాంగ్రెస్ పోల్ సర్వే తేలిందేనని జీవన్ రెడ్డి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.